అక్షయ అక్షయ, అమ్మా అక్షయ, ఎంత ప్రమాదం తప్పిందమ్మా. నిప్పు పక్కనున్నప్పుడు చూసుకోవాలి కదమ్మా. నేను నిప్పుకి దగ్గరలో లేను నాన్న. అయితే ఇది ఎవరు కావాలని చేశారు? ఎవరు చేశారు ఇలా? మర్యాదగా చెప్తారా లేదా? కొంపదీసి శౌర్య గాని చేయలేదు కదా? చిన్నపిల్ల మీద శివరాత్రి నాడు అగ్ని ప్రమాదం ఎవరు తలపెడతారమ్మా? అవునమ్మా, అనుకోకుండా జరుగుంటుంది. శౌర్య, నువ్వేమైనా చేసావా? నన్నంటే వింటి పిన్ని. అసలు నీకు బుద్ధుందా అవని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు అమాయకురాలు, అంత పెద్ద నిందలు వేయకు. ఈ పని ఎవరు చేశారో చెప్పండి, లేదంటే పోలీసులకి అప్పగిస్తాను. ఎవరు చేశారో చెప్పమ్మా. శౌర్య చేసిందా ఆంటీ? అలాంటి పని చెయ్యొద్దన్నా, నా మాట వినలేదు. నా కూతుర్ని చంపాలని చూస్తావా? ఎంత దారుణం ఇది! నిన్ను నా కూతురునే కొట్టావా? నిన్ను ఇది చేసిన పనికి కొట్టక ముద్దులాడతారా? ఏం పిచ్చి పనులేవి? అనుకోకుండా అలా జరిగిపోయింది నానమ్మ. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది కదా, అయినా అక్షయ్ మీదున్న పగ చల్లారలేదా నీకు? ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే నువ్వు మీ అమ్మ బాబు జైల్లో ఉంటారు. తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లల ప్రవర్తనలు ఇలాగే ఉంటాయి. పిల్లల్ని ప్రేమగా పెంచడంలో తప్పులేదు, కానీ మితిమీరిన గారాబం చేస్తే ఇలాగే ఉంటుంది. నా బంగారు తల్లి అదృష్టం బాగుంది కాబట్టి మాకు దక్కింది. శివయ్య కాపుదల ఉంది కాబట్టి పాపకేమీ కాలేదు. వికాస్ నిజంగా మారిపోయాడు కాబట్టే అక్షయ్ని బాగా చూసుకుంటున్నాడు. నీకు వేరే బట్టలేస్తాను, పదమ్మా. నీ వయసుకి తగ్గ పనులు చేయి. చేసిన తప్పుకి అందరి ముందు సారీ చెప్పు. సారీ నానమ్మ, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. నా కూతుర్ని నీ కూతురు ఏమైనా చేసిందంటే మాత్రం నేను ఊరుకునేది లేదు నిహారిక. కన్న కూతురైనట్టు మరీ అంత ఓవర్ చేయకు. సరే సరే, ఎందుకు పిలిచారో ముందు ఆ విషయం చెప్పండి. ఇంక మీరు ఆలస్యం చేయకుండా అక్షయం తీసుకొని బయలుదేరండి. ఎందుకంటే కాసేపట్లో అక్షయ అవని శ్రీకర్ల కూతురన్న నిజం బయటపడబోతుంది. ఇంత పెద్ద షాక్ ఇచ్చావేంటి? ఈ షాకు మాకు కూడా ఇందాకే తగిలింది. అక్షయ బయట నుంచి మీ ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని ఓ అనాథ అని చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి మీరు వాళ్ళ కూతురు అంటారేంటి? అవును బావా, అదంతా ఓ పెద్ద కథ. అక్షయ అవని వాళ్ల కూతురు. ఈ రహస్యం ఎవ్వరికీ తెలీదు, కానీ ఇప్పుడు బయటపడబోతుంది. ఏ విధంగా అంటే స్వామీజీ గుడిలో ఆ విషయం మీద యాగం జరిపిస్తున్నాడు.
ఆ బాంబు బ్లాస్ట్ అయిందంటే మామూలుగా ఉండదు. మీ గురించి, మా గురించి, మనందరి గురించి బయటపడిపోతుంది. అందుకే వ్రతం చెడినా ఫలితం దక్కాలి అన్నట్టు నిజాలు బయటపడినా వాటిని ఏదో రకంగా ఎదుర్కోవచ్చు. డబ్బులైతే సంపాదించాలి కదా. అందుకే తొందరగా అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోయి మీరు అనుకున్న కార్యం సాధించుకోండి. అయితే నిజం తెలియకముందే అక్షయ్ని భైరవకు అప్పగించేస్తాం. పద కల్పన. బాయ్ నేహా. బాయ్. బాయ్ కృష్ణ. ఆల్ ద బెస్ట్. బాగా చేయండి. యాగం చివరి దశకొచ్చినట్టుంది. అవునవునే. మేడం, ఏంటమ్మా? ఇక్కడ ఎందుకున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది? కాసేపు అయ్యాక అన్ని వివరంగా తెలుస్తాయి. ఉండమ్మా. గుడిలో మన సిద్ధేశ్వర స్వామీజీ ఉన్నారని తెలిసింది. అందుకే ఇక్కడికొచ్చాం. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏదో యాగం జరిపిస్తున్నట్టున్నారు. ఎందుకిది? మాట్లాడరేంటి? చెప్పండి. చెప్పండమ్మా. నా కూతురు గురించి నేను వెతికి వెతికి అలసిపోయాను. నా కూతురి జాడ గురించి తెలియజేయండి స్వామీజీ అని ప్రాధేయపడ్డాను. అప్పుడు స్వామీజీ ఏమని అభయం ఇచ్చారంటే, శివరాత్రి నాడు నీ బిడ్డ వివరాలను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేస్తాను. మరి ఈ విషయం మీరు గాని స్వామీజీ గారు గాని మాతో ఎందుకు చెప్పలేదు? మేం కూడా సంతోషించే విషయమే కదమ్మా. మేం కూడా ఈ యాగంలో పాల్గొనే వాళ్ళం కదా. మా దగ్గర ఎందుకు దాచారు? మా పరిస్థితి బాగోలేదు. మేమెన్ని ప్రయత్నాలు చేసినా అన్ని వెనకకు వెళ్ళిపోతున్నాయి, కానీ ముందుకు సాగడం లేదు. అందుకే నిజం బయటపడేంత వరకు ఎదురు చూద్దామని గోప్యంగా ఉంచాం. అదీగాక మాకు మంచి జరగకూడదని కొందరు శత్రువులు మా వెనక గోతులు తవ్వుతున్నారు. వారి వలన యాగంకు ఆటంకం కలగకూడదని మేం చెప్పలేదు. మీ మనవరాలకి సంబంధించిన నిజం స్వామీజీ గారి నోటి వెంట వింటే బాగుంటుందని ఆగాము. నేను చెప్తే కొన్ని విషయాలు మీరు నమ్మటం లేదు కాబట్టి ఈ విషయం దాచాల్సి వచ్చింది. యాగం చివరి దశకొచ్చేసింది. మరి కొద్దిసేపు ఆగండి. స్వామీజీ గారి నోటి వెంట అందరము శుభవార్త వింటాం. అయితే కాసేపట్లో మీ అమ్మ ఎవరో తెలుస్తుందన్నమాట. అవునమ్మా, తను నీలాగే రూపంలో అందంగా, గుణంలో బుద్ధిగా ఉంటుందని ఆశపడుతున్నాం. ఈ శివరాత్రి నాడు శివయ్య దయవల్ల నాలాంటి జాతకం గల మా మనవరాలి గురించి తెలిస్తే అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది? ఇదేదో నా ఫ్యూచర్కి నిప్పంటుకునేలా ఉంది. తొందరగా అక్షయ్ని ఇక్కడి నుంచి పంపించేయాలి.
అక్షయ ఏంటి నాన్న? ఒకసారి ఇలా రామ్మా. ఏంటి? చిన్న పనుంది, రా చెప్తాను. శివయ్య, అవని తన బిడ్డ కోసం 5 సంవత్సరాలుగా ఆందోళన చెందుతోంది. ఆ తల్లికి నువ్వు న్యాయం చెయ్యాలి. అలాంటి పరమ భక్తురాలికి అన్యాయం జరగకూడదు. బిడ్డ ఎవరో, తన జాడేంటో నాకు చూపించు. ఆ బిడ్డ ఏ దిక్కున ఉందో, ఎవరి చెంతన ఉందో చూడగల శక్తిని నాకు ప్రసాదించు. ఆ రూపం నాకు సాక్షాత్కారం అయ్యేలా దీవించు. అవని కూతురు అక్షయ. ఏమిటి శివయ్య ఈ వింత నాటకం? ఏమైంది నాన్న? ఎందుకు కంగారుగా ఉన్నారు? మనం ఇంటికి వెళ్ళాలమ్మా. స్వామీజీ గారు అవని మేడం వాళ్ళ పాప గురించి చెప్తారంట. అందరూ దాని గురించి ఎదురు చూస్తున్నారు. పాప ఎవరో తెలిసిన వెంటనే అవని మేడం, శ్రీకర్ సార్, పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు అందరూ సంబరపడిపోతారు. అవని మేడం మొహంలో ఆనందం నేను చూడాలి. అది కాదమ్మా, నీకు అగ్ని ప్రమాదం జరిగిన దగ్గర నుంచి నా మనసంతా కలవరంగా ఉంది. అందుకే వెళ్ళిపోదామని చెప్తున్నాను. అమ్మా, ఆ విషయం గురించి మనం రేపైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం అర్జెంటుగా బయలుదేరిపోదాం. పదమ్మా. రామ్మా. ఎక్కమ్మా. అది కాదమ్మా. నువ్వింకేం మాట్లాడకు తల్లి, కూర్చో.
స్వామీజీ మొహం చూస్తుంటే అక్షయ్ గురించి తెలిసిపోయినట్టుంది. బయట పెట్టేలా ఉన్నాడు. గురువుగారు, ఈరోజు మా మనవరాలి గురించి ఇక్కడ ఇలాంటి యాగం జరగడం మాకెంతో సంతోషంగా ఉంది. మీ నోటి నుంచి శుభవార్త వినాలని ఎదురుచూస్తూ ఉన్నాం. మా మనవరాలు ఎవరో తొందరగా చెప్పండి గురువుగారు. ఈ కన్న తల్లి ఆవేదనంతా ఒక్కసారిగా ఆవిరైపోయేది మీ మాటతోనే. కొన్ని సంవత్సరాల మా బాధ తీరిపోయేది మీ మాటతోనే. శివయ్య పంపించిన సందేశం మీకు అందే ఉంటుంది. మా పాప జాడ మీకు తెలిసే ఉంటుంది. తొందరగా చెప్పండి స్వామి. మా మనవరాలి రాక మా ఇంట్లోనే కాదు, అక్కడ మా పల్లెటూరులోని 1000 గడపల్లో సంతోషాలు నింపుతుంది. తొందరగా చెప్పండి స్వామి. మీ అందరి ఆరాటం నాకు అర్థమైంది. కానీ నేను చేసిన యాగం వ్యర్థమైంది. అవని కూతురు జాడ తెలిసే సంకేతాలు నాకందలేదు. ఆ శివయ్య అవని పట్ల దయ చూపించలేదు. అవని కడుపు కోత చల్లారుతుందనుకున్నాను. అవనికిచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను. అమ్మా అవని, నీ బిడ్డ గురించి తెలుసుకోవడానికి నాకు మరింత సమయం కావాలి. శుభవార్తను చెప్తాననుకున్నాను గాని ఇలాంటి చేదు వార్తను చెప్తానని నేను అనుకోలేదు. అందరూ నన్ను క్షమించండి. ఇంక నేను బయలుదేరతానమ్మా. ఈసారైనా మనవరాలి గురించి తెలుస్తుందనుకున్నాం. మరోసారి నిరుత్సాహం, బాధే మిగిలాయి. అమ్మా, నమ్మకండమ్మా. ఇక నుంచి ఈ స్వామీజీని అస్సలు నమ్మకండి. అవునత్తయ్య, తన మాయ మాటలతో ఎప్పటికప్పుడు మనల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. మీరు బయలుదేరండి, నేను తర్వాత వస్తాను. ఏంటమ్మా? ఎందుకు నిజం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? నిజం తెలియలేదు కాబట్టే నేను చెప్పలేదమ్మా. మీరు కూడా అబద్ధాలు ఆడతారా?